హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడేస్ టాపిక్: ఇండియాకి మాల్దీవ్స్కి మధ్యలో అసలు గొడవ ఏంటి? ఈ ఇష్యూ ఎక్కడ మొదలైంది? ఈ వివరాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మన ఇండియన్స్కి మేజర్ హాలిడే స్పాట్, హనీమూన్ స్పాట్ అంటే ముందు గుర్తుకొచ్చేది మాల్దీవ్స్. మాల్దీవ్స్ వన్ ఆఫ్ ది బిజియెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ అని చెప్పుకోవచ్చు. అయితే ట్విట్టర్లో, ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బాయ్కాట్ మాల్దీవ్స్ అని ఒక స్లోగన్ అనేది వినిపిస్తుంది. ఇండియన్ సెలబ్రిటీస్తో పాటు నార్మల్ సిటిజన్స్ కూడా చాలా ఫ్రీక్వెంట్గా మాల్దీవ్స్ వెళ్తూ ఉంటారు. మాల్దీవ్స్ ఎకానమీలో 28% ఆదాయం ఒక టూరిజం నుంచే వస్తుందంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. దీంట్లో కూడా మన ఇండియన్స్ కాంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది. ఒక్క నవంబర్లో చూసుకుంటే 18,000 మంది ఇండియన్స్ మాల్దీవ్స్ని విజిట్ చేశారు. అంటే మాల్దీవ్స్ టూరిజం అనేది ఇండియన్స్ మీద ఎంతగా ఆధారపడిందో చెప్పవచ్చు. అలాగే మన ఇండియన్స్ కూడా మాల్దీవ్స్ టూరిజానికి ఎంతో కాంట్రిబ్యూషన్ అనేది చేస్తున్నారు. అయితే మాల్దీవ్స్ని ఇండియన్స్ ఎందుకు బాయ్కాట్ చేస్తున్నారు? ఇండియన్స్ బుక్ చేసిన 8,000 హోటల్స్ ఎందుకు క్యాన్సిల్ చేశారు? మాల్దీవ్స్ వెళ్ళే 2,500 ఫ్లైట్స్ టికెట్స్ కూడా క్యాన్సిల్ చేశారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇండియన్స్కి మాల్దీవ్స్కి ఎందుకు పడటం లేదు? ఈ గొడవలో చైనా పాత్ర ఉందా? ఈ క్వశ్చన్స్కి సమాధానాలు ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ ఇష్యూ లక్షద్వీప్లో స్టార్ట్ అయింది. మన పిఎం నరేంద్ర మోడీ లక్షద్వీప్ వెళ్ళడం జరిగింది. పిఎం అఫీషియల్ విజిట్లో భాగంగా అక్కడ లక్షద్వీప్లో కొచ్చి లక్షద్వీప్ ఐలాండ్ సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కనెక్షన్ అనే ప్రాజెక్ట్ ప్రారంభించారు. అక్కడ బీచ్లో విజిట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు, ఫొటోస్ పెట్టడం జరిగింది. అక్కడ సన్ రైజ్ అండ్ సన్సెట్లు ఎంజాయ్ చేస్తూ స్కూబా డైవింగ్ ఫొటోస్, పిక్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అలాగే లక్షద్వీప్ బ్యూటీని, అక్కడ సీనరీస్ని పొగుడుతూ ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. మన ఇండియన్స్ ఆ పోస్టులకి కామెంట్స్ కుప్పలు తెప్పలుగా పెట్టారు. ఆ కామెంట్స్లో లక్షద్వీప్ అందాలను పొగిడారు. కొంతమంది అయితే లక్షద్వీప్ ఉండగా మాల్దీవ్స్ వెళ్ళడం ఎందుకని కూడా కామెంట్ చేశారు. మన నెటిజన్స్ ఒక ట్రెండింగ్ టాపిక్ని ఎంతలా పుష్ చేసి ఎన్నో రకాలుగా కామెంట్స్ పెట్టి దాన్ని పాపులర్ చేస్తూ వచ్చారు. ఇండియన్ అఫీషియల్స్ కానీ పొలిటీషియన్స్ కానీ మాల్దీవ్స్ గురించి ఎక్కడా పోస్ట్ చేయలేదు. అయితే నార్మల్ సిటిజన్స్, మన నెటిజన్స్ మాత్రం మాల్దీవ్స్ కంటే మన లక్షద్వీప్ చాలా బాగుంది, బ్యూటిఫుల్ సీనరీస్ ఉన్నాయి అని కామెంట్ చేశారు. ఇలా మన ఇండియన్ సిటిజన్స్ కామెంట్స్, పోస్టులు మాల్దీవ్స్ గవర్నమెంట్లో కొంతమంది మినిస్టర్స్కి మాత్రం నచ్చలేదు. వాళ్ళల్లో జహీద్ రమీజ్ అనే డిప్యూటీ మినిస్టర్ మన ఇండియన్స్ని కించపరిచేలా ట్వీట్ చేశాడు. ఇంకో డిప్యూటీ మినిస్టర్ అబ్దుల్లా మజీద్ కూడా ఇండియాలో ఉన్న బీచెస్ గురించి తక్కువ చేసి ట్వీట్ చేశాడు. ఫైనల్గా డిప్యూటీ మినిస్టర్ ఆఫ్ యూత్ ఎంపవర్మెంట్ అయిన మరియం షియూను కూడా మోడీ గారిని చాలా తక్కువ చేసి తిడుతూ ట్వీట్లు పెట్టారు. ఇండియన్ క్లాన్ అని, పప్పెట్ ఆఫ్ ఇస్రాయల్ అని ఆ ట్వీట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇదంతా సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. దీంతో మన ఇండియన్స్కి చిర్రెత్తిపోయి ట్విట్టర్లో తిరుగుదాడి మొదలుపెట్టారు. కౌంటర్లు, బాయ్కాట్లు స్టార్ట్ చేశారు. మాల్దీవ్స్ క్యాపిటల్ అయిన మెయిల్లో ఉన్న ఇండియన్ హై కమిషన్ ఈ ఇష్యూ మీద సీరియస్ అయింది. ఈ ఇష్యూని డైరెక్ట్గా మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ వద్దకు తీసుకెళ్ళింది. మోడీ గారి మీద కామెంట్స్ చేసిన ఆ ముగ్గురు డిప్యూటీ మినిస్టర్స్ని సస్పెండ్ చేశారు. ఇదంతా మనకు పైపైన కనిపించే ట్విట్టర్లో, సోషల్ మీడియాలో జరుగుతున్న భాగవతం. కానీ దీని వెనక చాలా పెద్ద కథ ఉంది. ఈ కథను తెర వెనక నుండి ఒక పెద్ద దేశం నడిపిస్తుంది, అదే చైనా. అయితే ఇండియాకి మాల్దీవ్స్కి మధ్య రిలేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండేది. కానీ రీసెంట్గా మాల్దీవ్స్లో జరిగిన పరిణామాల కారణంగా అక్కడ రాజకీయ పార్టీలు ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్ని మాల్దీవ్స్లో స్టార్ట్ చేశారు. 2023లో జరిగిన ఎలక్షన్స్లో మహమ్మద్ మొజ్జు పవర్లోకి రావడానికి ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్ని బాగా వాడుకున్నాడు. మొజ్జు పవర్లోకి రాగానే ఇండియాకి మాల్దీవ్స్కి మధ్య రిలేషన్ వీక్ అవ్వటం మొదలైంది. దీని అంతటికీ కారణం చైనా చాలా డిప్లొమాటిక్గా మాల్దీవ్స్ని ఆక్రమించేసి అక్కడ భారీ ఎత్తున పెట్టుబడులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు కడుతూ
మాల్దీవ్స్ని తన చేతుల్లోకి తీసుకుంది. ఇండియాకి దూరం చేస్తూ ఒక ప్లాన్ ప్రకారం డెట్ ట్రాప్లోకి లాగేసింది. అంతకుముందు ప్రైమ్ మినిస్టర్ యామిన్ కూడా చైనాతో చేతులు కలిపాడు. అదే బాటలో ప్రస్తుతం ఉన్న ప్రెసిడెంట్ మజ్జూ కూడా చైనాతో చేతులు కలిపాడు. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఏమిటంటే మాల్దీవ్స్ మెల్లగా చైనా చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇది ఇండియాకి మంచిది కాదు, కానీ మనకంటే ఎక్కువగా మాల్దీవ్స్కే ప్రమాదం. మాల్దీవ్స్ మన ఇండియన్ టూరిస్టుల మీద చాలా ఎక్కువగా ఆధారపడి ఉంది. టూరిజం ఇన్కమ్ మెయిన్గా ఇండియన్స్ వల్లే. వాళ్ళ జీడిపిలో ఆల్మోస్ట్ 10-15% మన ఇండియన్ టూరిస్ట్ వల్లే వాళ్ళ ఎకానమీ అనేది ఆధారపడి ఉంది. సో మన టూరిజం అనేది ఒక్కసారి తగ్గిపోయిందంటే అది మాల్దీవ్స్ జీడిపికి చాలా నష్టం. టూరిజం ఒక్కటే కాకుండా మన దగ్గర నుంచి చాలా రకాలైన ఎక్స్పోర్ట్స్, ఫుడ్ కానీ, క్లోత్స్ కానీ, నిత్యావసర వస్తువులు చాలా రకాలుగా మాల్దీవ్స్ మన మీద ఆధారపడి ఉంది. సో మన ఇండియన్స్కి వచ్చే నష్టం ఏమీ లేదు, ఎందుకంటే మనకి లక్షద్వీప్ ఒక మంచి టూరిజం స్పాట్ కాబోతుంది. మోడీ గారి ట్వీట్లు, ఫొటోస్ తర్వాత లక్షద్వీప్ టాప్లో ట్రెండ్ అవుతుంది. నెట్లో ఎక్కువగా 50,000 సెర్చ్లు ఒక్క రోజులో రికార్డ్ అయ్యాయి. సో మన ఇండియన్ సెలబ్రిటీస్ కూడా లక్షద్వీప్ని ప్రమోట్ చేస్తూ ట్వీట్లు, ఫేస్బుక్లో పోస్టులు పెడుతున్నారు. ఫైనల్గా ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా చిరిగేది ఆకే. సో మనకి పెద్దగా పోయేది ఏమీ లేదు. Visit Lakshadweep and promote our own tourism. Thanks for watching. Please like, share and subscribe to my channel. Thank you.